ఓకే. అండ్ మోహన్ గారు, పంజాబ్ 19 పాయింట్స్‌తో ఇప్పుడు టాప్ పొజిషన్‌లో ఉంది. అండ్ ఆర్‌సీబీ ఈజ్ ఇన్ ద సెకండ్ పొజిషన్. రెండు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమ్స్. అండ్ నిన్నటి మ్యాచ్ ద్వారా ఆర్‌సీబీ మరోసారి వాళ్ళని ప్రూవ్ చేసుకున్నారు. అండ్ పంజాబ్ కూడా మంచి ఫామ్‌లో ఉండడం వల్ల శ్రేయస్ కూడా వాళ్ళ టీమ్‌ని చాలా అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు. సో ఈ రెండు టీమ్స్ తలపడబోతున్నాయంటే ఏమనిపిస్తోంది? అంటే డెఫినెట్లీ పంజాబ్ క్యాప్టెన్సీ షియాసా ఇస్ వండర్ఫుల్ ప్లేయర్ అండి. ఆయన స్కోర్గా చేస్తున్నాడు, ఆయన పెర్ఫార్మెన్స్కు బాగున్నది. అండ్ వీళ్ళు చూస్తే చూడండి మీరు రన్ రేట్లో పంజాబ్ ప్లస్ 0.372 ప్లస్ ఆర్సీబీ వచ్చి 301. అంటే ఈ రన్ రేట్లో కూడా వాళ్ళు పాయింట్స్ ఈక్వల్ అవుతాయి కూడా. రన్ రేట్లో చాలా బాగుంది. నెట్ రన్ రేట్ అంటారు. అది పంజాబ్ హాస్ కమ్ ఇన్ టు గుడ్ పొజిషన్. అండ్ ఐ థింక్ పంజాబ్ అండ్ ఆర్సీబీ విల్ బీ ద కంటెండర్స్ ఫర్ ద ఫైనల్ మ్యాచ్ ఆల్సో. అండ్ డెఫినెట్లీ దే విల్ ట్రై టు డూ దేర్ బెస్ట్. ఓకే. అండ్ సుధీర్ గారు, ఇప్పటివరకు 10 yearsలో కూడా పంజాబ్ ప్లే ఆఫ్స్కి చేరలేదు అంట. అంటే ఏంటి రీజన్ ఏమనుకోవాలి? ఇప్పుడేమో టేబుల్ టాప్కి వచ్చేసింది. ఇప్పటివరకు 10 years వరకు కూడా ఎప్పుడు రాని టీం ఇప్పుడు టేబుల్ టాప్లో ఉండటాన్ని బట్టి చూస్తుంటే, అంటే ప్లేయర్స్ యొక్క అద్భుతమైన ఫామ్, అలాగే ప్లేయర్స్లో అనేక చేంజెస్ జరగటం. వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్ ఇక్కడ? ధనలక్ష్మి, మోహన్ సార్ చెప్పినట్టుగా అంటే పంజాబ్ టీం ముఖ్యంగా మంచి క్యాప్టెన్ వాళ్ళకు లభించింది. బికాస్ ఈస్ ద విన్నింగ్ క్యాప్టెన్ అండి, డోంట్ ఫర్గెట్ దట్. కోల్కతాను లాస్ట్ ఇయర్ ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తోటి టైటిల్ గెలిపించాడు కూడా. అతని క్యాప్టెన్సీ ప్రభావం క్లియర్ గా కనబడింది. అండ్ అన్ఫార్చునేట్లీ చూడండి, అటువంటి ప్లేయర్ కు కూడా ఇండియన్ టీమ్ లో ఛాన్స్ లేదు అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకున్నా కానీ ఐ థింక్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండి. ఎందుకంటే అండ్ మరొక క్వాలిటీ చూడండి అతనిది, అవన్నీ కూడా మర్చిపోయి నేను ఇండియన్ టీమ్ లో సెలెక్ట్ కాకపోవడం అనేది ఒక బిగ్ డిసప్పాయింట్మెంట్ అందరికి, అతని ఫ్యాన్స్ కు, అతనికి. బట్ అవన్నిటిని పక్కకు పెట్టి కూడా జస్ట్ లివ్ ఇన్ ద ప్రజెంట్ అంటుంటాం కదా. సో అతడు మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఈ సంవత్సరం మీరు అన్నట్టుగా కప్ గెలిపించడం. అంటే ఈ లాస్ట్ 11 years లో 2014 వాజ్ ద లాస్ట్ టైం యాక్చువల్లీ. ఇప్పుడు దుబాయ్ లో కూడా మ్యాచెస్ జరిగాయి. నేనేమనుకుంటానంటే వాళ్ళకు కాంబినేషన్ సరిగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఈ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు అందుకనే రికీ పాంటింగ్ కూడా ఏమన్నాడంటే దిస్ ఈస్ ద బెస్ట్ టీమ్ పంజాబ్ హ్యాస్ ఎవర్ ప్లేడ్ ఇన్ ఐపీఎల్ అని చెప్పాడు. అసలు అంటే ఇంతవరకు హ్యాస్ ఎవర్ సెలెక్టెడ్ అటువంటి టీమ్ ని చూడలేదు గతంలో కూడా. గతంలో మీకు వండర్ఫుల్ బ్యాటర్స్ ఉండేవారు, కానీ బ్యాటర్స్ ఉన్నప్పుడు మీకు బౌలింగ్ లేకపోయేది, బౌలర్స్ ఉండే బ్యాటర్స్ లేకపోవడం. సో అట్లా కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదు. సో ఈ సంవత్సరం యూత్ అండ్ మీకు ఎక్స్పీరియన్స్ రెండు కూడా ఎక్కువగా యూత్ కు వాళ్ళు యూనో విలువ ఇచ్చారు. అసలు యాక్చువల్గా మీరు ఆర్యా చూడండి, ప్రవిష్మరన్ తీసుకున్నా కానీ, ఈవెన్ శ్రేయస్ అయ్యర్ కూడా యంగ్ ప్లేయరే రియల్ గా చెప్పాలంటే. ఇంగ్లీష్ వీళ్ళందరూ కూడా వండర్ఫుల్ ప్లేయర్స్. అండ్ ముఖ్యంగా వాళ్ళకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది ఈ సంవత్సరం. అండ్ ఎస్ రియలీ లెడ్ వెల్, ప్లేడ్ వెల్, లెడ్ బై ఎగ్జాంపుల్. సో అన్ని కూడా వర్కౌట్ అవుతున్నాయి. రికీ పాంటింగ్ కోచ్ గా ఉండడం, కాన్ఫిడెన్స్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా చూడండి, ఫస్ట్ మ్యాచ్ లో కూడా వాళ్ళకు స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కడ కూడా మీరు అన్నట్టుగా కాన్ఫిడెన్స్ లోపించినట్టుగా కనబడలేదు. ఫస్ట్ మ్యాచ్ లో అగైనెస్ట్ గుజరాత్, గుజరాత్ అహ్మదాబాద్ లో 240+ స్కోర్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ అగైనెస్ట్ ఓడిపోయిన హైదరాబాద్ లో 240+ స్కోర్ ఉంది, 200+ స్కోర్స్ చాలా చేశారు. ఎక్కడ కూడా వాళ్ళకు. అండ్ మరొకటి ఏంటంటే మీకు ఈ సంవత్సరం ధనలక్ష్మి, ఇండియన్ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఎక్కువగా కనబడింది. మీరు చూడండి మిగతా టీమ్స్ లో మీకు బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఫారినర్స్, ఇండియన్స్ హాఫ్ రాణించడం చూస్తుంటాం. బట్ ఇక్కడ మీకు ఇండియన్ బ్యాటర్సే రాణించారు. అఫ్ కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ఇంగ్లీష్ రాణించడం, స్టాయినిస్ రాణించడం చూసాం కానీ, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ ద ఇండియన్ బ్యాటర్స్ హూ హ్యావ్ పర్ఫార్మ్ బెటర్ దాన్ ది ఫారిన్ ప్లేయర్స్ ఫర్ దెమ్. కరెక్ట్, అవును.